సార్ పక్క రాష్ట్రంతో పోలిస్తే మేము చాలా పరిగెడుతున్నాం ఒక మంత్రి గారు చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా నాయకత్వ లోపం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మా తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి అక్కడ కూడా వస్తే బాగుందని ఆయన అన్నారు అని ప్రజలు అనుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. ఒక మాట వాస్తవమే. నాతో కూడా చాలామంది ఆంధ్ర ప్రాంత మిత్రులు కలిసి ఏమంటారంటే అక్కడితో పోలిస్తే ఇక్కడ పరిపాలన 1000 రెట్లు నయము అని అన్నారు. కానీ మేము పోల్చి చూసేది తెలంగాణ ఉద్యమము నేపథ్యం నుంచి ప్రభుత్వాన్ని బేరీజ్ వేస్తాం. సో అక్కడి నుంచి కిందకి వెళ్ళింది అంటారు. మేము ఆంధ్రతో బేరీజ్ వేయట్లేదు. బేరీజ్ వేస్తే తప్పకుండా ఇది బాగుంది అని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చాలా మంది మిత్రులు నాతో అన్నారు. ఆ విషయంలో బాగుండొచ్చు, అది బేరీజ్ కాకూడదు అంటారు. మాకు అది ప్రమాణం కాదు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి అదొక ప్రమాణం అవుతుంది సహజంగానే, ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఒక ప్రభుత్వం. తెలంగాణ ప్రజలకు ఏమైతుందంటే ఉద్యమం అనేది ప్రమాణాలను అందిస్తున్నది. ఆ ఉద్యమం వెలుగులో ప్రతి ఒళ్ళు ప్రభుత్వాన్ని చూసుకుంటున్నారు. అప్పుడు ఇంత అందరినీ కలవగలిగినాము, అందరితో అన్ని చెప్పగలిగినాం, చాలా విషయాలపై ఓ పరిష్కారం దొరుకుతుందని మాట్లాడుకున్నాం. మనం అందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు జరగట్లేదు అనేది ఒక బాధ ప్రజల్లో ఉంది. ఇంకో బాధ కూడా ఉంది సార్. కోదండరామ్ గారు ఇంత ప్రత్యక్షంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరికీ ఒక పెద్దరికంగా వహించి ఇంత తెలంగాణ సాధన జరిగిన తర్వాత మీరెప్పుడు అంశాలు లేవనెత్తినా కూడా మీరు అనవసరంగా మాట్లాడుతున్నారని మీ గురించి, అంటే మీరు ఏదో ఊరికే పొలిటికల్ అజెండా తోటి మైక్లో మాట్లాడి మార్కులు కొట్టేసి అలాంటి అజెండాలు మీకు లేవు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుకోలేదు. మీరు ప్రొఫెసర్గా ఉంటూ తెలంగాణ సమస్యల్ని పూర్తిగా ఇక్కడ ప్రాంతంలో ఉంటూ అధ్యయనం చేసి ఇక్కడే పుట్టి పెరిగిన అలాంటి మిమ్మల్ని కూడా ఈరోజు మంత్రులు వాళ్ళు ఫైర్ అవుతున్నారు మీరు ఏమన్నా మాట్లాడితే అంటే అది ఎంతవరకు న్యాయం సమంజసమని అడుగుతున్నారు అంటున్నారు. అది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టిన. ఎందుకంటే మీరు ఊరికే అనేరు కదా, ఇప్పుడు మీరు బాధ్యత లేకుండా అనరు కదా. ఏదైనా అంటే లెక్కలు చెప్పినా ఈ సమస్య ఉంది అని చెప్పినా ఊరికే అనేరు. మీరు యూఆర్ ప్రొఫెసర్, యూ రిప్రజెంట్ ది ఎడ్యుకేటెడ్ తెలంగాణ, ది ఇంటెలెక్చువల్ తెలంగాణ. మీరే అంటే మిమ్మల్ని ఎలా అంటారనేసి చాలా మంది అనుకున్నారు సార్. మేము ఒక ఆలోచనతో 1కి 10 సార్లు ఆలోచించుకొని మాకేం రాజకీయ ప్రయోజనాలు లేవు కాబట్టి సమాజ హితం కోరి చెప్తుంటాం. దానివల్ల వాళ్ళు ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఆ ఇబ్బందులు ఏంటియో వాళ్ళే చెప్పాలి, కానీ మాకు అర్థం కావు కదా. కనబడేటివి ఏమన్నా ఉన్నాయా, కనబడకుండా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ మరి వాళ్ళు చెప్తే ఉపయోగంగా ఉండేది. అందుకని మేము కోరేది ఏమంటే, ఇంతకుముందు నేను చెప్పిన ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని, అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని కూడా అడుగుతున్నారు. బికాస్ న్యాచురల్లీ వాళ్ళ లోపం అది. మేము పదే చెప్పినాం, మేము ప్రజల పక్షమే కానీ ప్రతిపక్షం కాదని. ప్రతిపక్షం అంటే కేవలం అధికారం కోసం ఒక ప్రయత్నం చేయటం, అది కూడా అవసరమే కాదని నేను అంటలేదు. నేను ఇంతసేపు చెప్పిన కదా, రైతుల సమస్య చేస్తున్నాం, అవన్నిటి కోసం మేము కొట్లాడుతాం. ప్రతిపక్షాలు ఏ రకంగానైతే టీఆర్ఎస్ తప్పిదాలతో కూలిపోతే మేమే ప్రత్యామ్నాయం అని అనుకుంటున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని పదే టీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుంటారు. టీఆర్ఎస్ కూడా దాని నుంచి గుణపాఠం తీసుకోవాలి. మీరు చేయదలుచుకున్న పనులు ఏంటివో చెప్పి వాటిని అమలు చేసే ప్రయత్నం చేయటమే సమంజసం. కానీ ఈ రకమైనటువంటి మాటల గారడి, మాటల దాడి అనేది అది ఎటు దారి తీయదు. దానివల్ల మాకొచ్చే నష్టమేం లేదు, కానీ వాళ్ళకు సమస్యలు వస్తాయి అట్లాంటి దృక్పథం వల్ల. ఎలాంటి సమస్యలు అంటే పరిష్కారాలు రాకపోవడం. పరిష్కారం రాదు. మేము చెప్పే చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మాకేమన్నా రిపోర్ట్లు వస్తాయా? వస్తే వాళ్ళకే వస్తాయి కదా. ఇట్లాంటివి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. కానీ వాళ్ళు కూడా ఒక దృష్టి, వాళ్ళలో కూడా ఒక దూరదృష్టి లేకపోవటం అనేది ఒక ప్రధాన సమస్య.